నాయకత్వం ఎదగారి నాయకత్వం జగన్ నాయకత్వం ఎదగారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం గీతమ్మ గారి నాయకత్వం జై జగన్ ప్రైవేటీకరణ జీవోని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జీవోని మెడికల్ కాలేజీ జీవోని మెడికల్ కాలేజ్ 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 జీవోని జై జగన్ జై జగన్ జై గీతమ్మ జై గీతమ్మ జై గీతమ్మ జై గీతమ్మ ముఖ్యమంత్రి 15 కాలేజీలు తెచ్చారు. మెడికల్ కాలేజీ పేద విద్యార్థులు అందరూ చదువుకోవడానికి మంచి కోచింగ్ చేయడానికి మా ఉపయోగపడే 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేశారు. అంటే ఒక్కో మెడికల్ కాలేజీ 70 ఎకరాలు 50 ఎకరాల్లో కడతారు. అలాంటి కాలేజీలని ఎకరానికి 99 పైసలకి 66 సంవత్సరాలకి అద్దెకి ఇచ్చేశారు వాళ్ళ అనుచరులకి. దీన్ని నిరసిస్తూ ప్రభుత్వ ఆధీనంలో మెడికల్ కాలేజీ ఉంటే పేద విద్యార్థులకి సీట్లు వస్తాయి, చదువుకోవడానికి ఉపయోగపడుతుందని జగన్ గారి ఆదేశాల మేరకు పూర్తి సంతకాలు సేకరణ చేయమన్నారు. అందులో భాగంగా ఇది బాగుందా తప్ప కరెక్టా? కాలేజీలు ఉంటే రేపు మన పిల్లలకి అందులో జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ ఇక్కడ అదే పేరు ఇంకోటి చెప్తారులే ఇంకో ఇంటికి వెళ్దాం. మెడికల్ కాలేజ్ ఏంటంటే ప్రైవేటీకరణ చేయాలి. పీపీపీపీఎల్ 3 పీలు వాళ్ళ సొంత మనుషులకి అమ్మేసుకుంటున్నారు. దాని మీద ఏంటి ఈ కాలేజీలు కట్టడం వల్ల మన పిల్లలు చదువుకుంటారు. ఏంటి మెడికల్ చదువుకోవడానికి ఉంటారు. డాక్టర్లు అవ్వచ్చు, ఫిజియోథెరపీ అవ్వచ్చు, ఏ రకంగా మెడికల్ డిపార్ట్మెంట్ అవుతారు. దాని మీద ఏంటి అది తీసేస్తున్నారు. అది ప్రైవేటీకరణ చేస్తే మనం డబ్బులు ఎట్టి కొనుక్కోవాలి. ఇది ఇవాళ 50,000 ఉండేది రేపు 2 లక్షల రూపాయలు కొనుక్కోవాలి. దాని మీద ఏంటంటే మన అధ్యక్షుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీసుకొచ్చి అది ప్రైవేటీకరణ నడకంట జనాలు అందరూ ఒపీనియన్ తెలుసుకోండి. దీని మీద సంతకాలు ఎట్టించుకోండి. అలాగే మన వంగా గీత గారు కూడా మన ఇన్ఛార్జిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రైవేటీకరణ ఆపనంతకి అది ప్రైవేట్ చేయకుండా మనం గవర్నమెంట్ అండర్లో ఉన్నంతకి సంతకం చేస్తాం. ఇది మీరు ఎత్తేనే సంతకం చేస్తాం. తర్వాత రాముడు చెప్తాడు, చెంగా చెప్తాడు. అలా కాకుండా మనకి గవర్నమెంట్ కాలేజీలు కావాలి అని జగన్మోహన్ రెడ్డి మనం పంపించాడు. ఇంటికి వస్తున్నాం, మీకు ఇష్టమైతే గవర్నమెంట్ కాలేజీలు ఉండాలని సమన్ పెట్టారు. లేదంటే మన మొత్తం 15 కాలేజీలు తీసుకొచ్చారమ్మా గవర్నమెంట్ కాలేజీలు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ పాలన చేసేస్తున్నారు. ప్రైవేట్ పాలన చేసేస్తున్నారంటే పేద విద్యార్థులు మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ప్రైవేట్గా చదవడం అంటే చాలా కష్టం. అదే గవర్నమెంట్ సీట్లు ఉన్నాయనుకోండి, మెరిట్ మీద స్టూడెంట్లకి సీట్లు వస్తాయి కాబట్టి ఫ్రీ సీట్ వస్తుంది. 4 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా సరే దాని మీద చదువుకోవడానికి అవకాశం వస్తుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీన్ని ప్రైవేట్ పాలన చేసి 66 సంవత్సరాలు లీజుకి ఇచ్చేస్తుంది. దీన్ని నిరసిస్తూ మన అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కోటి సంతకాలు సేకరించమని ఇన్ఛార్జీలకు అప్ చెప్పారనమాట. అది మీకు సమ్మతం అయితే కనుక మీరు సంతకం పెట్టేసి ఫోన్ నెంబర్ రాయాలి. ఉప్పు అయితే కనుక, లేదంటే అవసరం లేదు. కూడా మనకు తేలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మనకు పనిచేశారు. ఎన్ని సంవత్సరాలు పనిచేశారమ్మా? 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడు. ఎన్ని కాలేజీలు? 17. అందులో 6 పూర్తి అయిపోయినాయి. 11 ఏమో 60% పనులు జరిగాయి. ఈ 17 కాలేజీల సందర్భంలో ఏం చేశాడంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసాడు. ఎన్ని సంవత్సరాలకి? 66 సంవత్సరాలకి. ఎన్ని సంవత్సరాలకి? 66 సంవత్సరాలు అంటే మా తరం పోతుంది, మా తర్వాత మా పిల్లల తరం పోతుంది, ఆ తర్వాత పిల్లలకి. ఈ రోజు ఎంబీబీఎస్ సీట్ కొనుక్కోవాలంటే 1 కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయలు అవుతుంది. అలాంటిది మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే బాగా చదివి పిల్లలందరికీ ఫ్రీగా చదివేసుకోండి. మీరు 2 కోట్ల రూపాయలు కట్టాల్సిన పని లేదు. మీరు బాగా చదివితే చాలు, మిమ్మల్ని డాక్టర్ చేసి బాధ్యత నాదని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇవాళ వచ్చిన కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది మనకి? ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసుకుంటున్నాం, మీరు అదే 1 కోటి రూపాయలు 2 కోట్లు ఎట్టి మీరు కొనుక్కో, మీరు చదువుకోండి, పేదవాడు అన్నవాడు చదువుకోవడానికి వీల్లేదు అనేసి ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం. దీన్ని మన జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే దీన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు సేకరించారు. మీరందరూ సంతకాలు పెట్టి ఇది మాకు వద్దని మనం చెప్తే ఇది అవుతుంది.
ఆపుదామా మనం? ఆపుదామా? ఆపుదామా వద్దా? అది ప్రైవేట్ పరం చేసేస్తుంది. ప్రైవేట్ పరం చేయక 60 సంవత్సరాలకి రూపాయలు చెప్పిన ఒక ఎకరం తీసుకొచ్చేస్తుంది. అంటే ఇంకా మనం 3 తరాల దాకా మన పిల్లలు గవర్నమెంట్ కాలేజీలో చదివించలేము. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో చదివించాలంటే MBBS సీట్లు 3 రూపాయల దాకా అవుతుంది. నిజంగా బాగా చదువుకున్న పిల్లలు కూడా ఈరోజు మనం డాక్టర్లు అవ్వలేము ఈయన చేసే పనికి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి సంతకం చేసేసి దీని మీద పోరాటం చేసి డాక్టర్ కాలేజీల వల్ల గవర్నమెంట్ పరం చేసేలా చేస్తున్నారు. దానికోసం ఈ సంతకం. ఓకే. మెడికల్ కాలేజీలో 17 కాలేజీలు మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి తగ్గించాడు. దాంట్లో 6 కాలేజీలు అవి. అదేవిధంగా దాంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రైవేటీకరణ అయిపోయింది ఈ కాలేజీలు. దాంట్లో ప్రైవేటీకరణ చేయకుండా 66 సంవత్సరాలు గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేస్తుంది కూటమి ప్రభుత్వం. దాని మీద ఈ కాలేజీలు మనకి ఈ కాలేజీ ఉండడం వల్ల మనకి మన పిల్లలు మెడికల్ చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అది ఇప్పుడు బయటకు వెళ్ళిపోతే మనం 2 కోట్ల రూపాయలు ప్రైవేట్ కాలేజీ చదువులు చదివించుకోవాలి. నా పిల్లలు అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, ఎవరి పిల్లలు అవ్వచ్చు. దీన్ని ఏంటంటే జగన్ గారు వ్యతిరేకించి ఈ కోటి సంతకాల ప్రోగ్రాం మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రజలకు తీసుకెళ్లి చెప్పమని చెప్పారు. దాని మీద ఏంటంటే మీకు ఏమన్నా దీని మీద ఓకే అనుకుంటే సంతకం పెట్టండి, వద్దు అనుకుంటే పెట్టడం అనేది. ఇక ఓకేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, అలాగే పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారి ఆదేశాల మేరకు ఉప్పాడ గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షులైనటువంటి గంటా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు చేపట్టాం. దీనికి ఆ గ్రామంలో ఉన్న ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వాళ్ళంతా కృషి చేస్తున్నారు. అలాగే ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా 17 ముఖ్యమంత్రిగా ఉండగా 17 మెడికల్ కాలేజీలని మంజూరు చేశారు. అందులో 5 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయి వేల తరగతులు క్లాసులు జరుగుతున్నాయి. మిగతా 12 కాలేజీలని ఇంకా 80%, 90% నిర్మాణంలో ఉన్నాయి. అటువంటి మెడికల్ కాలేజీలని 66 సంవత్సరాలకి ఎకరానికి రూపాయి చొప్పున 66 సంవత్సరాలకి అద్దెకి ఇచ్చేది ఈ ప్రభుత్వం. తన తెలుగుదేశంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, తన అనుచరులకి ధారాదత్తంగా కేవలం సంవత్సరానికి రూపాయికి ఎకరం భూమిని రూపాయికి ఖర్చు ఇది ఇచ్చే విధంగా, లీజుకి ఇచ్చే విధంగా ధారాదత్తం చేశారు. దీన్ని నిరసిస్తూ పేదవాడికి చదువుకునే విద్యను దూరం చేస్తున్నారు. మెడికల్లో బీసీ, ఎస్సీ విద్యార్థులు కానీ, పేద విద్యార్థులు కానీ మెడిసిన్ చదువుకునే వారికి విద్యార్థి కూలిపోతున్నారు. కాబట్టి ఈ మెడికల్ కాలేజీల జీవోని వెంటనే రద్దు చేయాలని మేము కోరుకుంటూ ఈరోజు సంతకాల కార్యక్రమం ఉప్పాడ గ్రామంలో ప్రారంభించాం. దీన్ని అంతా విజయవంతం చేసి ప్రజలకి అవగాహన కల్పించేలాగా మేము చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలాగా మేము ప్రతి గడపకు వెళ్ళి ఇదే విషయం మీద ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, నా ఇన్ఛార్జ్ అయిన గీతా మేడం గారికి ఎప్పుడు అండదండగా ఉంటామని తెలియజేస్తున్నాం.